ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని, అలా కాకుండా పరీక్షా కేంద్రం వద్ద అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నేటి ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రగతి జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయానికి చెందిన మొత్తం 280 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 8:30 ప్రారంభమైన పరీక్షల సందర్భంగా గేటు వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల చుట్టూ 3 వైపులా పోలీస్ నిఘా ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. పరీక్షా కేంద్రానికి 100 అడుగుల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లన్నీ మూసివేయించగా అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెల్ ఫోన్లు పట్టుకుని పరీక్షా కేంద్రం సమీపంలో తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మండల ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. దాని ద్వారా మన మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్ అయినా మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జరుగుతుంది. ఈరోజు 248 మంది జూనియర్ ఇంటర్ విద్యార్థులు వచ్చి ఎగ్జామ్ రాయడానికి వచ్చినారు. అందరినీ తరోగా చెక్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్ హాల్లోకి పంపించడం జరిగింది. మరియు ఎగ్జామ్ సెంటర్ అనేది సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుగుతుంది. ఎవరైనా కానీ మాల్ ప్రాక్టీస్కి ప్రోత్సహించినా కానీ చేసినా కానీ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైనా కానీ ఎలాంటి పనులకి సహకారం చేయకూడదని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్లస్ మన ఎగ్జామ్ సెంటర్ చుట్టూ ఉన్న జిరాక్స్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జామ్ అయిపోయేంత వరకు కంప్లీట్గా మూసేయాలని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది.